కాలం వచ్చింది చల్లని టర్మీ పూలది వేప మరియు తులసితో కూడిన బ్రో అఖండ 2 టీజర్. అఖండ టీజర్ మాత్రం సూపర్, చాలా బాగుంది, చాలా 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 బాగుంది. అంత బాగుంది ఏంటండి? పట్టుకుని త్రిశూల పట్టుకుని ఆడుతుంటే ఏంటి మమ్మీ ఎవడీడు? అసలు ఇంకా బ్లాక్ బస్టరా కాదు, హిట్ అవుద్ది. ఏంటి బాబా అన్న ఇంకోసారి అన్న అసలు ఇంకా బ్లాక్ బస్టరా కాదు, హిట్ అవుద్ది. ఫస్ట్ అయితే ఒక లైక్ కొట్టి పూర్తిగా వీడియోని కంటిన్యూ చేయండి. అందరు వీడియోలు చూసి వెళ్ళిపోతున్నారు కానీ ఒక్కడు కూడా లైక్లు కొడతలేదు. కాస్త లైక్ కొట్టి ఎంకరేజ్ చేయొచ్చు కదా మామ. గూస్ బంప్స్ వస్తున్నాయండి బాబు. అఖండ 2 టీజర్ ఇప్పుడే చూసా. మేము అదేం బీజియం అండి బాబు. అసలు అఖండ 2 మాత్రం 1,00,000 కోట్లు వచ్చేస్తుంది. నేను చెప్తున్నాను కదా, 1,00,000 కోట్లు వచ్చేస్తుంది. నేను షూట్ కేసులు పెట్టుకుని రెడీగా ఉంటాను. ప్రొడ్యూసర్ గారు చెప్తాను, సార్ నాకు ఎంతో కొంత మీరు సాయం చేయండి అని అడుగుతాను. ట్రైలర్ చూసి ప్రతిదీ కూడా జడ్జ్ చేయలేం. నాకైతే మాత్రం సోలం షాట్ అయితే కొంచెం వెరైటీ అనిపించింది, కొంచెం నవ్వు కూడా వచ్చింది. బ్యాటరీ సార్, మోటార్ సార్, బ్యాటరీ మోటార్ పెడితే ఇప్పుడు అది తప్పు అని మనం భావించకూడదు, అర్థమైందా? అది ఎంత హైలైట్ అవుతుందని చూడాలి. అబ్బా నీ దగ్గర చాలా జిఫ్టీలు ఉన్నాయి. అంటే కొంచెం చిరంజీవి గారు ఏదైనా స్టోరీ సెలక్షన్స్ కొంచెం బాలయ్యని చూసి నేర్చుకోవాలి. రే నిజంగా కింద ఎకరం 25 దిగిపోద్ది. బాలయ్యని చూసి నేర్చుకోవాలంటే ఇలాంటి సినిమాలు కదా కావాల్సిన, ఏజ్ కి తగ్గ గెటప్ చేసుకొని కౌంటర్ ఇస్తున్నా చంపేస్తాను. అసలు ఆ షాట్ చూస్తాండి ఇంకా అఖండ 2 నిజంగా హార్ట్ అటాక్ ఉన్న వాళ్ళు ఎవరైనా పోతారన్న, తక్కువలేకపోతున్నాం. అదేం షాట్ అన్న బాబు. ఈ ఫీలింగ్ ఏంట్రా? గుండేదో వణుకుతున్నట్టుందిరా. బాలయ్యని చూస్తాంటే మాత్రం నిజంగా లేస్తాందన్న. బాలయ్య అంటే కూడా లేస్తాను నిజంగా. ఏమిటండి మీరు మాట్లాడేది? బాలయ్యని చూస్తాంటే మాత్రం నిజంగా లేస్తాందన్న. బాలయ్య అంటే కూడా లేస్తాను నిజంగా. అంటే అది అసహ్యం, అసహ్యం. ఒక పవన్ అన్న అభిమానిగా చెప్తున్నాను, టీజర్ మాత్రం నిజంగా కేసీపీడి అన్న. అబ్బా చెప్పుండ్రా అంటే చెప్తారు గింత పొడు. అన్న నిజంగా బాలయ్య బాబు ఎలా చేస్తాడు ఏంటన్నది మనం అందరికి తెలిసింది. ఎదుటోళ్ళు నవ్వుతున్నారు, నవ్వకూడదు, భయపడాలి. కెమెరామెన్ నవ్వుతున్నాడు, కెమెరామెన్ నవ్వుతున్నాడు. ఈ అఖండ 2 అనేది అంతకు మించి ఉంటదంటావా? అంతకు మించిగా దానికి మించి ఉంటది ఇంకా. ఎందుకంటే నిజమా అల్లుడు? అంతకంటే ఇంకేం కావాలి సార్? సినిమాలో ఉన్న తట్టుకుంటారా అంటే తట్టుకోవాలి అంత బంపర్ ఆఫర్ నాకెందుకు లేదు సార్, తట్టుకోలేను కదా. మరి ఇప్పుడు అది చూస్తేనే మళ్ళీ మళ్ళీ చూడాలనిపిస్తుంది. అలాంటి బిట్లు దాంట్లో అన్ని పెట్టినప్పుడు ఇంకా సినిమాలు ఇంకెన్ని ఉంచాడో. చాలా ఉన్నాయి, ఇంకా దాచాం కుప్పలు కుప్పలుగా. కొడితే ట్రైన్ వెళ్ళింది, తర్వాత ఒంటి చేత్తో బులోర్ అని ఎత్తారు, ఇప్పుడు సోలం తిరుగుతుంది. మరి నెక్స్ట్ ఏ లెవెల్ ఉంటుందని చూడాలి. మనం ఊహిస్తేనే భయంకరంగా ఉంది. ఒక రకంగా చెప్పాలని అంటే బాలయ్య బాబు గారు రాజకీయాల్లో ఉన్నారో లేకపోతే సినిమా ఇండస్ట్రీలో ఉన్నారో అర్థం కావట్లేదు. కరెక్ట్, ఇది కరెక్ట్ గా చెప్పేవయ్యా. అఖండ 2 హిట్ అవుతుంది, సినిమా వస్తుంది. జై అఖండ, జై బాలయ్య, జై బాలయ్య. వస్తున్నాం, కొడుతున్నాం, ఈసారి జాతిని తెంగబోతున్నాం. సినిమా గురించి చెప్పనేది ఒక సాంగ్ కి 15 కోట్లు పెట్టినారంటే చూసినామంట. ఈ సీన్ ఎందుకు చూడాలి చెప్పండి. ఎందుకంటే నేను చాలా కష్టాల్లో ఉన్నాను కదా. అఖండ 2 హిట్ అవుతుంది, 1,00,000 కోట్లు కూడా వస్తుంది. వినటానికి విల్లింగ్ గా ఉంటే శ్రీకృష్ణుడు భగవద్గీతలో అర్జునుడికి ఇంత చెప్పాడు. హర 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 శంభో. నాకు మంత్రాలు రావు కాబట్టి సరిపోయింది, కానీ వచ్చుంటే మిమ్మల్ని చెప్పించుండేవంట. మామూలుగా లేదు బ్రో, ఎక్సలెంట్ బాయ్, ఎక్సలెంట్. వస్తున్నాము, కొడుతున్నాము. వెళ్ళిపోతాడు అసలు. ఏందయ్యా నీకు ఈ వయసులో కూడా ఇంత మాస్? అసలు నాకు అర్థం కాదు అసలు. మీరు చూసిన వీడియో నచ్చితే లైక్ కొట్టండి, ఇంకా బాగా నచ్చితే షేర్ కొట్టండి.